చంద్రమాన శ్రావణ శుద్ధ తది సోమవారం ఉదయం 8:37 రోహిణి నక్షత్రయుక్త కన్యాలగ్నం ముందు నా చెల్లెలు ప్రభావతి మొదటి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రుక్మిణిని చిరంజీవి సాయిబాబుకిచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు గాన తామెల్లరూ సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొన్న ప్రార్థన. ఇట్లు భవదీయుడు సూర్యదేవర లక్ష్మి రాఘవ వరప్రసాద్. అమ్మా ప్రభావతి, ఏంటక్క పంతులు గారికి నీళ్లు కావాలన్నారు, ఇచ్చావా? ఇదిగో తీసుకెళ్తున్నా. అమ్మా అనసూయ, ఏంటక్క? మరే గౌరీ పూజకి పసుపుతో విఘ్నేశ్వరుని చెయ్యాలి, చేసావా? ముత్తైదులకు వాయనాలు ఇవ్వటానికి ఆకులు ఒక్కలు ఏర్పాటు చేసావా? అన్నీ చేశానక్క. ఇదిగో చూడు, పెళ్లి పీటల మీదకి మధుపర్కాలు కావాలి. నిన్న మధ్యాహ్నమే రెడీ చేశాక. ఏమా ఏంటి? మీ ఆయనకి మొన్ననగా చెప్పా అరటిగళ్ళు కావాలని, తెచ్చాడా? ఆయన ఇక్కడ పంపిస్తాను, అడుగు. కూర్చుని పందిరి కొంచెం కూడా పని చెప్తావు. అవతలండి పనులు మిగిలిపోయాయి నాకు. చూసావా ఇది పందిరి కొందా? ఒక్కదానికైనా బాధ్యత ఉందా? ఇవ్వకండి నీళ్లు. ఇంకేమైనా కావాలా? ఖర్జూరము ఎండు కొబ్బరి కావాలండి. అలాగే ఇప్పుడే పంపిస్తాను. ఏమండి ఏంటే ఇక్కడే ఉన్నారా? మా అక్క అరటిగళ్ళు రమ్మందంటగా, వెళ్ళి సమాధానం చెప్పండి. అమ్మో, ఇప్పుడు అక్కడికి వెళ్తే నా తల వాచిపోతుంది. ఇంటికి రుక్మిణి రెడీ అయిందా లేదా? రెడీ అవుతాంది. వెళ్ళి రెడీ చెయ్యి. సరస్వతి, ఎప్పుడైతే నీ ఫోటోకు దండ వేసి ఆ కోటేశ్వరం మెళ్ళలో తాళి కట్టాను, అప్పటి నుంచి నాది కొంగు చాటు బతుకైపోయింది. నువ్వు ఉండేటప్పుడు ఒక్క తలే వాచేది, ఇప్పుడు దాని దెబ్బకు నా ఒళ్ళంతా వాచిపోతుంది. అదే నువ్వు ఉంటే. వస్తున్నా. ఏంటి పిలిచావా? కాదు, ఆరిసా. కట్టుకున్నది పువ్వులు అడిగితే కాదని, ఉంచుకున్నది అడక్కపోయినా వడ్డానం చేయించి ఇచ్చాడంట నీలాంటోడు. అవతల పెళ్లి వారు వచ్చే వేళ అయింది, గదిలో ఏం చేస్తున్నా? నీ మొదటి పెళ్ళానికి శ్రద్ధాంజలి కట్టిస్తున్నావా? హార్లిక్స్ ఉదయాంగిలా ఈ టీవీ ఇప్పుడు ఎక్కడ పెట్టనే? ఇది ఎక్కడ చెమట మేళం అయ్యా? పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగటానికి పళ్ళెము చెంబు తీసుకురా. పక్క దుప్పట్టని గట్టిగా అరవక్కర్లా, వాటి కోసమే వెతుకుతున్నా. అబ్బా, ఈ పెళ్లి కాదు కానీ నా ప్రాణం మీదకి వచ్చింది. ఆ మాట పనులు చేసేవాళ్ళు అనాలండి. పెళ్లి కొడుకు మిలిటరీలో పనిచేసి వచ్చాడంట కదా, 7 అడుగులు నడవమన్నప్పుడు మార్చింగ్ చేస్తాడేమో. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు గాని కాస్త ముదురు బెండకాయలా ఉన్నాడు. నువ్వు గిల్లి చూసావా ఏమిటి? చాలవేమి వేళకొడలు. ఆయన ఎక్కువగా బార్డర్ లో తిరుగుతుంటారు కదా, అందుకే కాస్త వయసు ఎక్కువగా కనిపిస్తుంది. వయసుదేముంది, మనసు మంచిదై ఉండాలి గాని. బాగా చెప్పావక్క. మన కాంతం గారి అమ్మాయిని వయసులో ఉన్న కుర్రాడికి ఇచ్చి చేశారట. వాడు 2 ఏళ్లు కాపురం చేసి పెళ్ళం పాత పడిపోయిందని ఎవరితోనూ లేచిపోయాడట. అయ్యో పాపం. మరి ఆ పిల్లేం చేసింది సావిత్రి? పక్కింట్లో పెద్ద ఆయన ఉంటే ఆయనతో లేచిపోయిందట. అది లేచిపోతే నీకెందుకు ఎంత సంతోషం? నీ మొహం లేకపోయిన పెద్ద ఆయన ఏమిటి? అదే కదా. అదే కదా పెద్ద పెళ్లి కూతురు కొడతా, లేకపోతే ఏమిటా మాటలు? ఏమిటా నవ్వులు? ఓ పక్కన నన్ను పెళ్లి కూతురు చేస్తూ లేచిపోవటం గురించి మాట్లాడతారేంటి? అబ్బాయి అది కాదక్క. ఇదేంటి జాకెట్ ఎంత బిర్రుగా ఉంది? కుట్టిన సమస్య కుట్టినప్పుడు సైజు కరెక్ట్ గా ఉంది అక్క. ఈ వారం రోజుల్లో ఎలా వెక్కిందా అక్క? పెళ్లి కదక్క, సంతోషంలో ఉబ్బింది. ఉబ్బుద్ది. ఏమే కోళ్ళ ఇంకవలేదు సింగారం? అయిపోవచ్చింది. తొందరగా కానివ్వండి, అవతల తమ్ముడు ఏం చేస్తున్నాడు చూసొస్తాను. మనం పిలిచిన వాళ్ళంతా వచ్చారా? రాఘవరప్రసాద్ గారు కార్డు ఇచ్చాక రామకేతుడు వచ్చినా వస్తారండి. జావ చెట్టు పక్కన వంటలు పెట్టద్దని చెప్పారు, చెప్పావా? చెప్పేశానండి. అక్కడ పెళ్లి వాళ్ళు బాగా పట్టింపులు ఉన్నవాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా. తమ్ముడు తమ్ముడు ఏంటక్కయ్యా? అది అలిక్కొచ్చుంది. ఇంకెవరు? నీ ముద్దుల మేనగోళ్ళు ప్రమీల. ఎందుకట? ఏమో ఎందుకో నాకేం తెలుసు, నువ్వు వచ్చి కనుక్కో. అమ్మాయి ప్రభావతే. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు నీకు? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు నువ్వు? ఎప్పుడు ఇంతే. ఏమైందమ్మా? చూడు మావయ్య, నేను ఒక నెక్లెస్ చెప్తే ఈ సైజు పిచ్చి నెక్లెస్ తెచ్చాడు. ఇది బానే ఉంది కదమ్మా. ఈ డ్రెస్ మీదకి గాడిగా ఉంటుంది మావయ్య. అవునులే, నువ్వు చెప్పింది కరెక్టే. సైదులు పని చేయి, ఇది తీసుకెళ్ళి షాప్ వాడికి ఇచ్చి దానికి నచ్చింది పట్టుకురా. నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి పెళ్లితో పాటు సత్యనారాయణ వ్రతం కూడా అయిపోతుంది సార్. అది నిజమే. మరి ఏం చేద్దాం? ఏమ్మా, కొత్త నెక్లెస్ తెచ్చే వరకు పెళ్లి ఆపేద్దామా? నా కోసం ఈ పెళ్ళే ఆపక్కర్లేదు, నేను ఇదే వేసుకుంటాను. తొందరగా రెడీగా అమ్మా, ముహూర్తం టైం అవుతుంది. మామయ్య గారు, జడ్జి గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం సార్. ఏమిటో ఇది? మీరు కట్టించి స్కూల్లో చదువుకుని పెద్దవాడిని అయ్యాను. మీరు నా గురువుతో సమానం సార్. వేణు, మామయ్య గారు వేణు, జడ్జి గారు లోపల తీసుకెళ్ళు. రండి చదవమ్మా. రండి. గణేష్, మామయ్య గారు అక్కడ కుర్చీలు సరిగ్గా లేనట్టు చూడు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. ఏంట్లా ఆలస్యం? జడ్జి వస్తే తప్పితే కోర్టులోకి రానట్టు పెళ్లికుడికి వచ్చే వరకు మండపంలోకి రాకూడదని రూల్ ఏమైనా ఉందా? దారిలో కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది సార్. అలాగే పదండి, నేను తీసుకెళ్తాను మామగారు. రండి రండి.
అయిపోయించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि रत्नसिंहासनं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि पादयो पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि वक्त्रां समर्पयामि सुमङ्गलीर्यं वधूरिमागं समेतमस्यत ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఈయన ఈ వంశానికి మూల పురుషుడు సూర్యదేవర లక్ష్మీ నరసింహారావు గారు. కొత్త దంపతులు ఆశీర్వాదం తీసుకోండి. వారి తర్వాత వారంతటి వారు ఈ కుటుంబానికి పెద్ద మావయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకోండమ్మా. కలకాలం సంతోషంగా ఉండండి. స్మైల్ ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి అంకుల్, మీరు కూడా రండి. మీ ఫ్యామిలీ ఫోటోలో మీ ఎందుకులేమ్మా? ఫోటోల్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ అని విన్నాం కానీ ఫ్యామిలీ ఫోటోలు ఆఫీస్ ఫోటోలు అంటూ ఉన్నాయి. మిలిటరీ వాడితో మొదటి రాత్రి జాగ్రత్త. ఇదిగో కోడల పిల్ల, మిలిటరీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా మా సూర్యదేవర వంశం ఆడపిల్లల ముందు తుపాకీలు ఎత్తుకు నిలబడాల్సిందే. ఏంగా కరెక్ట్ గా చెప్పావే. ఎందుకలా ఓడిపోయిన సైనికుల్లా తలదించుకుంటావు? మిలిటరీ ట్రక్లా మంచి పవర్ఫుల్ గా ఉంది. జస్ట్ ఏ మినిట్. ఏమిటండి అది? రమ్ము జమ్ము కోసం నువ్వు కూడా తగ్గేస్తావేటి? చిచి దాని ముందు బయట పారేయండి. దాచుకుని వాసన చూసుకోవడానికి ఇదేమో సెంటు బయట. తాగేసిన తర్వాత తప్పకుండా బయట వారేస్తానులే. అయ్యయ్యో, ఇలాంటివి ఇంట్లో జరిగాయని తెలిస్తే మా మావయ్య చంపేస్తారు. అంటే మీ ఇంట్లో మగాళ్ళు ఎవరు మందు కొట్టరా? ఇక్కడ ఆడవాళ్ళు మొగోళ్ళు కొడతారు తప్ప మొగోళ్ళు మందు కొట్టరు, ఎవరిని కొట్టరు. ఓ, ఏమిటంటే ఇంకా ఆలోచిస్తారు? దీన్ని ముందు బయట పడేయండి. ఇది బయట పడేస్తే మన ఇద్దరం కలిసి పడుకున్నా, నువ్వు ఒక్కదానివే పడుకున్నా పెద్ద తేడా ఉండదు. దీనికి పడుకోవడానికి సంబంధం ఏంటండి? నేనేమన్నా టీనేజ్ కుర్రాన్ని అనుకున్నావా? చీర చూడగానే ఓ అని చెమటట్టేయడానికి? ఐఎమ్ 40 years old. కనీసం ఒక్క పెగ్గైనా తీసుకోకపోతే బాధలోనే కాదు ఎక్కడా యుద్ధం చేయలేను. ఐఎమ్ సారీ. ఏ రాఘవా, రాజేశావా? చేశానండి. ఎక్కువ రాఘవా ఉండండి. ఎవరు మీరు? కారు కట్టంగా మోటార్ సైకిల్స్ ఎందుకు ఆపారు? కారులో ఉన్న సూట్ కేసు ఇస్తే మిమ్మల్ని ఎవరు ఆపరు. ఏమిటి సూట్ కేసు ఇవ్వాలా? క్యాష్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని క్లాష్ చేయాలా? ఏమిటో ఎవడా నువ్వు?
థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. నువ్వెవరో కానీ సమయానికి వచ్చి సహాయం చేశావు. రాఘవా తీసుకో బాబు. వద్దండి, పర్వాలేదు తీసుకో. వద్దండి. ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకుంటే డబ్బు కోసం వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసినట్టే, మీరు ఇచ్చే డబ్బు కోసం నేను వాళ్ళని కొట్టినట్టు అవుతుంది. అంటే మీ తరఫున నేను కిరాయి రౌడీగా పనిచేసినట్టు అనమాట. నీకంత పెద్ద బిరుదు ఎందుకు లేవయ్యా? అవును, నిన్నెక్కడో చూసినట్టుందే. మీ మేనకోళ్ళ పెళ్లిలో ఒకసారి కలిశానండి. ఓ, నా కండవా కింద పడిపోతే. అవును సార్. కరెక్ట్. పెళ్లి కూడా తరఫున వచ్చావా? లేదు సార్, మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నన్నా? అవును సార్, నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. మీ దగ్గర ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. రాఘవా, విజిటింగ్ కార్డ్ ఆఫీస్లో వచ్చి కలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురువు గారు ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. బాయ్. ఏమిటి ఇల్లు రోడ్డు మీదకి వచ్చింది? ఇది మన కాంపౌండ్ లో దొరికింది మావయ్య. కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య ఇంత దూరం ఉండగా బయట వాళ్ళు వచ్చి ఇది పడేరు. అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో తాగుండాలి. ఎవరు చేశారు ఈ పని? 10 ఏళ్ల క్రితం మీరు చెప్పారని కిళ్ళి కూడా మానేశాను. అప్పటి నుంచి నాకు ఏ అలవాటు లేదు బావగారు. నాకు ఆ సీసాకి ఎలాంటి సంబంధం లేదు బావగారు. మరెవరూ తాగకుండా ఈ ఇంట్లోకి ఈ సీసా ఎలా వచ్చింది? నన్ను క్షమించండి మావయ్య గారు. ముందు గుట్టి అలవాటు ఉందా? ఈ సీసా నిన్న రాత్రి అయినా తాగారు. క్షమించండి, ఈ ఇంటి పద్ధతులు తెలియక తప్పు చేశాను. పద్ధతులు తెలియక కాదు, తప్పు చేసే అలవాట్లు వదులుకోలేక. సప్త వ్యసనాలలో ఏ ఒక్కటి ఈ సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదు. జాగ్రత్త. ఇంకోసారి ఇంట్లో సీసా కనిపించిందో ఈ సామాను వీధిలో ఉంటుంది. మిలిటరీ నుంచి వచ్చాడన్నమాటే గాని అసలు డిసిప్లిన్ లేదు మనిషికి. పదండి, వెదవసంత మన్ను అనుమానించారు. ఏమండి, మీరు వెళ్ళకండి, నా మాట వినండి. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నా తప్ప. బాబు బాబు, ఆవేశపడి నా కూతురు బతుకులో నిప్పులు పోయికు బాబు. ఆయాసపడి నా కోపం మీద నీళ్లు పోయకండి. లేడే బాబు, తండ్రి లాంటి వాడు ఏదో ఒక మాట అన్నాడని కొత్త పిల్లని వదిలి వెళ్ళిపోతావా? నేను తండ్రి అంటేనే పడలేదు, తండ్రి లాంటి వాడు అంటే నేను ఎందుకు పడాలి? తప్పకండి, నేను మిలిటరీలోకి వెళ్ళాలి. అలాగే. అమ్మా, ఆయన వెళ్ళిపోతున్నారు. బాబు బాబు, అల్లుడు, ఆగు బాబు. అల్లుడు. బాబు బాబు, మా అన్నయ్య మాట కరికే గాని మనసు చాలా మంచిదయ్యా. ఆహా, గన్ను పెద్దదే గాని బుల్లెట్ చిన్నది అన్నట్టు చాలా పెద్దదని చెప్పారు. వెళ్ళండి. బాబు, ఈ ఒక్కసారికి నా మాట విను. కావాలంటే నీ కాళ్ళు ఓకే ఓకే. మీ మామ దొబ్బులు పెట్టినా మీ నాన్న దండం పెట్టాడన్న సింపతి కొద్దీ ఆగిపోతున్నా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రోజు ఆయనకు భయపడుతూ యుద్ధ ఖైదీలా బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాడిని. నా భావాలు ఎవరు బంధించలేరు, అది గుర్తుంచుకోండి. గన్ను జాగ్రత్త. కోటేశ్వరమ్మ గారి కొడుకులు పెద్దబాబు, చిన్నబాబు, కోడళ్ళు, మనవాళ్ళు, మొత్తం 6 పెద్దలు, 5 పిల్లలు, అంటే 18 యూనిట్లు అనమాట. ఇదిగోండమ్మా, సింతాల సోపులు 12, బేబీ సోపులు 6, రెన్ను సోపులు 4, పారాసూట్ కొబ్బరి సీసాలు ఇదిగో 2, షాంపూ బాటిల్ 1. తీసుకోండి, తీసుకోండి. అమ్మో, ఇవన్నీ మీ అకౌంట్లో లేవమ్మో. ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఏంటో మా పిల్లలు ఏజ్ పెరుగుతున్నా ఈ రేషన్ మాత్రం పెరగదు. సైజులు పెరుగుతున్నాయి కదా అని కొలతలు మార్చేయడానికి ఇదేం టైలర్ షాప్ కాదమ్మా, జనరల్ స్టోర్. అంటే సబ్బులు అయిపోయినా అడగకూడదన్నమాట. చూడమ్మా, సబ్బులు విరిగాయని జబ్బలు అరిగాయని చెప్పగానే అబ్బా అని బాధపడి రేషన్లు పెంచరమ్మా. బసు, ఇక నుంచి మనం సబ్బుతో రుద్దుకోకూడదు, అలా అలా అద్దుకోవాలి, అంతే కదా? కరెక్ట్. ముందు కాలు చేయండి అమ్మా, కాలు చేయండి, కాలు చేయండి. నెక్స్ట్ కాలు చేయండి, కాలు చేయండి. అనసూయమ్మ గారి ఫ్యామిలీ, భర్త వెంకటేశ్వరరావు, పిల్లలు వేణు, గణేష్, సుజాత, మేజర్ 4, మైనర్ 1, మొత్తం 11 యూనిట్లు. ఇదిగో సైదులు, మాకు మైసూర్ సైన్లు వద్దు, కొత్త లక్ష వచ్చిందిగా. అమ్మా, రేషన్ లో మార్పులు కావాలనుకుంటే ఐగర్ పర్మిషన్ తెచ్చుకోవాలి. పాత రేషన్ ప్రకారం ఇస్తున్నాను. 2 మైసూర్ శాండ్లు, 2 లైఫ్ బాయ్లు, 3 వాకేలు, 1 కొబ్బరి నూనె సీసా. ఇదిగో సైదులు, నాకు 16 ఏళ్ళు నిండాయి, ఒక సబ్బు ఎక్స్ట్రా ఇవ్వచ్చుగా. చూడు పాప, ఆడైనా మగైనా 18 దాటితేనే ఇక్కడ మేజర్లుగా గుర్తిస్తాం. ఓణీలు వేసుకుని రేషన్లు మెచ్చడానికి ప్రయత్నం చేయకండి. సర్లే, పౌడర్ ఏది? ఏంటి పౌడరా? మర్చిపోయానమ్మా, ఇదిగో ఈ షాంపూ వేసుకుంటున్నా.
సరే సైదులు మా ఆవిడ కొంచెం వీక్ గా ఉంది, ఈ హార్లిక్స్ నా అకౌంట్ లో రాసుకో. ఏంటి హార్లిక్సా? తమరికి అంత సీన్ లేదండి. ఏడ్చావులే, నా అకౌంట్ లో రాసుకో. ఏంటి గొడవ? పవిత్రమ్మ గారి ఫ్యామిలీ. షాంపూ ఎక్స్ట్రా ఇవ్వవా? చూడమ్మా, షాంపూ జుట్టుకే ఇస్తాం, సవరాలకు కూడా కావాలంటే వరప్రసాద్ గారి పర్మిషన్ తెచ్చుకోండి. అబ్బో, వీడికి ఒక్కడికే మహా ఒరిజినల్ జుట్టున్నట్టు పెద్ద పోజు. సవరాలట సవరాలు. ఇదిగో సావిత్రి, ఎందుకు ఆడితే గొడవ? ఆ ఇచ్చిందని తీసుకుని పదా. ఏటా చూపు. అబ్బో, నా తప్పులు. ఏంటి సైదులు గారు సైడ్ బిజినెస్ కింద జనరల్ స్టోర్స్ నడుపుతున్నాడా? ఇది జనరల్ స్టోర్స్ కాదండి, ఈ ఇంట్లో నెలకు సరిపడే రేషన్ ఇస్తున్నాడు. ఓ, సూర్యదేవర ఫ్యామిలీ సూపర్ బజార్ అన్నమాట. పదండి మనం తీసుకుందాం. ఈవిడ ఎప్పుడు వచ్చినా అయితే ఏదో ఇదిగో సైదులు, మా కూడా రేషన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా. మిస్ రుక్మిణి. మిస్ కాదు, మిస్సెస్ రుక్మిణి సాయిబాబు. హస్బెండ్ పేరు మిస్ అయిందేంటి? మిస్ అవ్వడానికి మిక్స్ అవ్వడానికి నేనే లక్ష సభ్యుని కాదు, మేజర్ సాయిబాబుని. ఎక్కువ టిస్టులు ఇవ్వకుండా లిస్ట్ లో నా పేరు రాసుకుని సరుకులు ఇచ్చుకో. ఆవేశపడకండి సార్, మిలిటరీ. మిసెస్ రుక్మిణి, భర్త సాయిబాబు. పిల్లలు లేరు కాబట్టి 4 యూనిట్లు. లక్స్, రిన్ను, లైఫ్ బాయ్. కొత్తగా పెళ్ళిందంట కాబట్టి అగ్రతుల డబ్బా ఎక్స్ట్రా. చూడు, తీసుకోండి. నేను మిలిటరీ నుంచి వచ్చాను, రోజుకి 4 సార్లు స్నానం చేస్తాను. ఒక్కొక్క రుద్దుకి ఒక్కొక్క సబ్ అయిపోతుంది, నాకు ఎక్స్ట్రా సబ్బులు కావాలి. మీరు 4 సార్లే కాదు 40 సార్లు స్నానం చేసినా ఇక్కడ నెలసరి కోట ప్రకారమే ఇస్తాం. ఓ, కోటా పెంచాలంటే ఏం చేయాలో? మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెంచుకోవాలి. ఎక్కువ విన్నావా? వాడేమన్నాడు? చాలే ఊరుకోండి. హలో, మీరు పర్సనల్ విషయాలను మాట్లాడుకోవాలనుకుంటే మీ బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి. అవతల నాకు మిల్లుకి వెళ్ళే టైం అయింది. ఎలా ఏంటి గంట కొడుతున్నావు? 9 గంటలకల్లా స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు స్కూళ్ళకు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి ఈ గంట కొడతాం. ఓ ఏమో, అవతల చాలా పనులు ఉన్నాయి. ఇది ఇల్లా జైలా? ఏంటన్నయ్య? నేను స్కూల్ మీదగానే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను రా. వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్న సైన్యంలా ఉన్నారు. మా ఫ్యామిలీకి దిష్టి కొట్టకండి. దిష్టి కొట్టట్లేదే, ఇంత మందిని కన్నా మీ తాతగారి కండపుష్టికి సెల్యూడ్ కొడుతున్నా. ఏమ్మా, అన్నయ్య, మొన్న డిఈఓ గారు వస్తారన్నారు, వచ్చారా? ఆయనకి ఒంట్లో బాగాలేదంట అన్నయ్య, లీవ్ లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ వస్తారన్నారు ఇన్స్పెక్షన్ కి. చూడమ్మా, మన స్కూల్లో కంప్యూటర్స్ కోర్స్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది అన్నయ్య. అయితే మనకున్న స్ట్రెంగ్త్ కి ఎన్ని కంప్యూటర్స్ కావాలో, ఎంత అవుతుందో కొటేషన్స్ తయారు చేయమని చెప్పు. అలాగే అన్నయ్య, రాఘవా వస్తాను. హలో, ఇస్తున్నాను, ఒక్క నిమిషం. అరే చిన్న, నీకు ఫోన్ రా. హలో రాఘవా, ఇప్పుడు మనకున్న డిమాండ్ కి మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నాం. అందుకే మన కొత్త ప్లాంట్ ప్రారంభిస్తే కానీ సప్లై చేయలేము. అరే పని తొందరగా చేయి. నమస్కారం అండి. ఏ సుబ్బరాజు, నీ కూతురు పెళ్లి కుదిరిందా? కుదిరిందండి, వచ్చే నెలలోనే ముహూర్తం. ఏకంగా శుభరాకి ఇచ్చేటప్పుడే మీకు చెబుదాం అనుకున్నాను. నేను వచ్చి అక్షింతలు వేస్తేనే పెళ్లి అయిపోతాయా? పెళ్లి కావాలంటే డబ్బు కావాలి. రాఘవా, సాయంత్రం అతను వెళ్ళేటప్పుడు 25,000 ఇచ్చి పంపి. అలాగే, తీసుకో. అలాగేనండి. అదేంటయ్యా వెనకాల నిలబడ్డావు? నేను వెనకలేను సార్, మీరే మా అందరికంటే ముందున్నారు. చాలా తమాషాగా మాట్లాడుతున్నావే. రాఘవా, ముందెళ్ళి ఆ లోడ్ సంగతి చూడు. సరే రావయ్యా, ఆఫీస్లో మాట్లాడుకుందాం. రావయ్యా, కూర్చో. మొన్న దొంగలు అటాక్ చేసిన దగ్గర నుంచి మా రాఘవ ఖాళీ సూట్ కేసు పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడయ్యా. కూర్చో. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది. ఏ అసెస్మెంట్ సబ్మిట్ చేయలేదా? చేశాను, కానీ డిప్రిషియేషన్ కాలంలో రాంగ్ ఎంట్రీ పడింది. వాళ్ళు రెక్టిఫికేషన్ అడుగుతున్నారు. రెక్టిఫికేషన్ దేనికి ఇవ్వాలట? మనం స్టేట్ సబ్సిడీ కన్సిడరేషన్ తీసుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఒకసారి ఆడిటర్ని పిలిపిస్తే. పిలిపిద్దాం. దానికి ఆడిటర్ దాకా ఎందుకు సార్? స్టేట్ సబ్సిడీ షుడ్ నాట్ బి డిడక్టెడ్ అని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. అలా నోటి మాట మీద చెబితే కుదరదు కదా, ఏదైనా అథెంటిక్ గా ఉండాలి. According to 209 ITR 129, the Supreme Court has emphatically decided that the state subsidy should not be deducted from the actual cost
for the purpose of depreciation, while pointing out that merely because the subsidy is qualified as to percentage of such cost, it does not take away the character of payment, which is neither intended directly nor indirectly to meet the actual cost. బ్రిలియంట్. అయితే అది రాసి పంపించమంటారా? టైప్ చేసి పంపించు. అలాగే. టాక్సేషన్ లో నీకు ఇంత టాలెంట్ ఉందని నాతో చెప్పలేదేమయ్యా? ఇందులో టాలెంటే ఉంది సార్, చదివిని చెప్పాను. దట్స్ ఆల్. అది సర్లే, భూమి దగ్గర నుంచి చంద్రమండలం వరకు అన్ని చదువుతాం, కానీ సమయానికి ఏది అవసరమో అది గుర్తు రావడమే టాలెంట్. మావయ్య అమ్మా, మావయ్య నేను బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. నీకు ఇష్టమైన కలకండ తెప్పించినా? కలకండతో సరిపెట్టేద్దామనా మావయ్య? నాకు ఫస్ట్ క్లాస్ వస్తే మారుతి కారు కొనిస్తారని ప్రామిస్ చేశారు, మర్చిపోయారా? మర్చిపోలేదమ్మా. హలో, వెంటనే మారుతి కారు బుక్ చేయండి. కారు ప్రొపరైటర్ మిస్ ప్రమీల. అది హ్యాపీ? చూడయ్యా, నా మేనకోడలు ప్రమీల. మిస్ ఆనంద్ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, చాలా తెలివైన వాడు. నమస్తే. ప్రమీలను కంప్యూటర్స్ చేయించి ఫారెన్ పంపిద్దామనుంది, ఏమంటావు? ఈ రోజుల్లో ఒట్టి బీకాం అంటే చాలా కష్టం, అందులోనూ ఫస్ట్ క్లాస్ అంటే ఇట్స్ వెరీ కామన్ సార్. మరేం చేస్తే బాగుంటుందంటావు? టైపు షార్ట్ హ్యాండ్ నేర్పిస్తే ఫ్యూచర్లో మీకు స్టెనోగా ఉండొచ్చు. ఆ పని మీరు చూసుకోండి, పదవే. సారీ సార్, ఎక్కువ మాట్లాడినట్టున్నాను. లేదులే, ప్రమీల సెన్సిటివ్ గర్ల్, అందుకే కాస్త ఎక్కువగా ఫీల్ అయింది. దాని తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. ప్రమీల అమ్మ నా ఆఖరి చెల్లెలు, పేరు మహాలక్ష్మి. నిజంగా లక్ష్మి, అదంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానికి ప్రతిరూపం లాంటి ప్రమీల ఏమడిగినా నేను కాదన్నా. మా ఇంట్లో ఎవరికీ లేని చనువు, అధికారం ప్రమీలకు నా మీద ఉన్నాయి. ఇల్లంటే గుర్తుకొచ్చింది, రేపు సంక్రాంతి పండుగ మా ఇంట్లో భోజనానికి రావయ్యా? అలాగే సార్. సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాదరావు, ఈ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. పోయినట్టు అటే పోతారా ఇట్రా, పొట్టకాయలు తీసుకెళ్ళు. దోసకాయలు 20 కేజీలు. ఇదిగో దోసకాయలు వాకే. అమ్మాయి నిండి మెత్తగా కాటుకలా ఉండాలి. ప్రభావతి తొందరగా చేయండి. రాఘవరావు గారు, రాఘవరావు గారు, ఏంటి బాబు అర్జెంట్ గా 100 కొట్టించండి. 100? ఎందుకు? ఎందుకేమిటండి, మగాడనాక కార్డ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా 1,00,000 టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ మీకెందుకు కానీ ముందు 100 కొట్టించండి. మీకేం భయం అక్కర్లేదండి. ఫస్ట్ టైం అంటే పద్ధతులు తెలియవు కాబట్టి సీసాని సాలార్ జంక్షన్లో దాచినట్టు కాంపౌండ్ లో పెట్టాను. కానీ ఈసారి అలా కాదు, మందు సందు చివరే కొట్టేసి వచ్చేటప్పుడు జామాకులు నవ్వుకుంటూ వస్తాను. అటువంటి వాటికి డబ్బులు ఇవ్వరు. ఏంటండి, ఎవరిది ఇంటెల్లడు 100 అడిగితే ఇందా అని ఇవ్వాల్సింది పోయి 100 అని పురుగుల మందు అయినట్టు ఫీల్ అవుతారేంటి? 100, 1000 అనేది లెక్క కాదు బాబు. ఈ ఇంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకుండా వట్టి సబ్బులు ఇస్తే బతికేస్తారా? చూడండి సారు, పెళ్ళయ్యాక మీకు ఇది మొదటి పండగ. సంతోషంగా మరదళ్లతో సరసాలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ ఎంచక్కా ఎంజాయ్ చేయటం మానేసి సాటుగా తాగడానికి మందు సిగరెట్టు దొరకట్లేదని చిందులేస్తారేంటండి? చూడు సైదులు, సంక్రాంతి పండక్కి గొబ్బిళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ మందు లేకపోతే నాలిక క్లబ్ డాన్సర్లో డాన్స్ చేస్తున్నాయా? చూడండి, ఈ ఇంట్లో జరిగే సంక్రాంతి చూస్తే మీ నాలుగే కాదు, మీరు కూడా డాన్స్ వేస్తారేమనుకుంటున్నారు. భోగి మంటగా
మనసును చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా మనను వాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా అమ్మా సావిత్రి ఆ చెప్తున్న చెట్ల బంగలు తీసుకురా ఎంతసేపు చేస్తున్నారు ఏంట్రా మీరు కూర్చున్నారా చెప్తుంది కదా బావగారు వచ్చారు. నలుగురు కలిసి తింటే పచ్చడైన పరమానంలా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు. అందుకే ఎప్పుడు అందరం కలిసి భోంచేస్తుంటాం. కూర్చోండి కూర్చో రాఘవా. అమ్మా గారెలు తీసుకురావే బాగా వడ్డించండి, నెయ్యి వడ్డించండి అమ్మా. సాయిబాబేడి ఇల్లరికానికి వచ్చిన అల్లుణ్ణి. ఇంట్లో ఉన్న వీధరుగు మీద ఉన్న ఒకటే. నేను ఎక్కడుంటే ఏముందిలేండి, మీరు లాగించండి. అల్లుడు అల్లుణ్ణి కాబట్టి తెగించి అడుగుతున్నాను. మీ బామ్మర్దులందరూ ఆయన పెట్టిన రూల్స్ కి గంగిరెద్దులా తలుపుతూ బతికేస్తున్నారు. కానీ నాకు ఆ కర్మ పట్టలేదు. నాకు ఒంటి మీద గుడ్డలే కాదు, గుండెల్లో కలేజా కూడా ఉంది. లేదని ఎవరు అనలేదు కానీ ముందు భోంచేయి. ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వెవడెవరా మాట్లాడడానికి? ఈ ఇంట్లో ఆఫ్టర్ గుమస్తగాడివి. నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో. సూర్యదేవర వారి వంశం అంటే న్యాయానికి సుప్రీంకోర్టు అని, శిక్షలకి తీహార్ జైలని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మరి ఆఫ్టర్ బీకాం పాస్ అయిన ప్రేమీలకి మార్తీ కారు కొనిచ్చి కొత్తల్లుండి మొదటి పండుగకి పాకెట్ మనీ కింద 100 రూపాయలు అడిగితే 1,00,000 వేమన పద్యాలు చెప్పారు. ఇది న్యాయమా? ఈ ఇంట్లో సబ్బులకు రేషన్, షాంపూలకు రేషన్, సరదాలకు రేషన్, సంసారానికి రేషన్. ఏమన్నా అంటే నీకేం తక్కువ? బట్టలు కావాలంటే సూర్యదేవర వారి క్లాత్ షాప్ ఉంది, సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవర వారి సినిమా హాల్ ఉంది, క్రాఫ్ట్ చేయించుకోవాలంటే సూర్యదేవర వారి మంగళ షాప్ ఉంది, సత్య సూర్యదేవర వారి శ్మశానం ఉంది. మరి మనశ్శాంతి కావాలంటే ఏముందండి? స్వతంత్రం కావాలంటే ఏముంది? అది కూడా రేషన్లో అమ్ముతున్నారా? లేక సిగరెట్లు కిళ్ళిలాగా వాటిని కూడా నిషేధించారా? కాళ్ళు పట్టుకుని కాకాలు పట్టే వాళ్ళకి మాత్రం కార్లు స్కూటర్లు కొని పెడతారు. ఇంటర్వ్యూలు గీసుకోవడానికి బ్లేడ్లు రేజర్లు క్యూలో నిలబెట్టి చేతులు పెడతారు. ఇదేనా మీ వంశ గౌరవం? ఇదేనా మీ సమానత్వం? పండగ పూట అనవసరంగా గొడవ చేయకయ్యా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మధ్యలో చూడద్దని? నీ తండ్రి వయసున్న మనిషిని కొట్టడానికి సిగ్గా లేదు? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్, ఇలాంటి పగులు ఒక్కటి ఉంటే చాలు వంశం మొత్తం వరదలో కొట్టుకోవడానికి. చూసుకున్నాం గానీ ఇంకోటి ఎవడైనా అయ్యుంటే పుట్టి బుద్ధెరిగాక అన్నయ్యని ఎవరు ఎదిరించి మాట్లాడటం నేను చూడలేదు. పెద్దవారికి విలువ తెలిసేగా మరి పండగ పూట వడ్డించిన విశ్రముందు నుంచి లేవడం ఈ ఇంటి చరిత్రలోనే లేదు. మీరు వచ్చాడుగా, ఇక చరిత్ర తిరగరాస్తాడు. పదక్క. నన్ను క్షమించు రాఘవ. అయ్యో అంత మాట అనకండి బాబు.
అతను ఏదో తెలియ కొడితే తెలియక కాదు, వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు. ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాన్ని సవాలు చేసే సాహసం, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చాయంటే నీ తప్పేం లేదు బాబు. వయస్సు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను. అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాఘవా? మీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే బాబు. వయస్సు పైపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను. అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాడిని మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు. అతనే ఎవరు అని? అదే బాబు, ఆనంద్. ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగో తిరుగుతున్నాడు. అదేదో అతనికే ఇస్తే. అమ్మాయి సుజాత, ఏంటి గిన్నె ఇలా పట్ట? మమ్మీ, నేను తలంటుకుంటాను. తగలడు. ఎరా, నీ బాబుకే కాంపిటీషన్ వస్తున్నావా? అంత కాంపిటీషన్ ఉండకూడదు అనుకుంటే నాకు కూడా పెళ్లి చేయండి. ఆ తర్వాత మీ పిల్లం మీకు, నా పిల్లం నాకు నూనె రాస్తారు. రేయ్, పెళ్లిళ్ళు చేసుకునేది నూనెలు రాయించుకోవడానికి, తలండించుకోవడానికి కాదురా. మరి ఎందుకు చేసుకుంటారు? నీలాంటి వెధవల కంటానికి. ఓ, ఎక్కడి నుంచి? వాడు ఇప్పుడు ఏమన్నాడని మీకంతా విసుకే. ఏంటి అంతా షాక్ తిన్న తలా చూస్తున్నారు? నువ్వేమన్నా లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి? నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు. జనరల్ గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే, మిలిటరీలో కూడా. చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు? పేడ మీద ఎందుకు రాయేస్తా? అవునులే పిన్ని, మా ఆయన పేడాను, మీ ఆయన గోడాను. మీరు కూర్చోండి. యా, మీ అందరికీ ఓ వార్త. ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు. అల్లుడా మజాక? అంతేకాదు, ఆ ఆనందని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఏంటి, ఆనంద్ గారు మేనేజరా? అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుక్కోవాలన్నమాట. క్యూలో నిల్చోవడం ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు. అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి. మనం ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవడో కోన్ కిస్కా గాని మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని. మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తాను పెద్ద ముందే తెలుసు కాబట్టి. అంటే మన ఆస్తిని మనం అమ్ముకునేంత ఎదవడమా? అమ్మిన తర్వాత కదా వెదబోగాదో తెలిసేది. అబ్బా, అది కాదండి. అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి. మనకి లెక్కలు రావా, ఎక్కలు రావా? 2 4 2 3 6. అయినా మీకెవరికి ధైర్యం లేకపోతే చెప్పండి, నేను ఒక్కడనే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద ఆవిడతో మాట్లాడతా. నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్పవాళ్ళయ్యారన్నమాట. నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తిన వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికి నీడనిస్తుంటే ఇప్పుడు వాడి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా? నీలాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కు తింటూ బ్రతికేవాళ్ళం. అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో, మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా, వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తెగిపోతాయి. జాగ్రత్త. చూడానంద్, ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచర్ల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. జాగ్రత్త. ఓకే సార్. ఆనంద్ బాబు గారు కూరలు కొనడానికి డబ్బులు ఇవ్వండి. ఎంత? 500. అంటే కూరలు కొనడానికి 500? నువ్వేమన్నా మటన్ కొంటున్నావా, చికెన్ కొంటున్నావా? తొక్కలో తోటకూర, చెత్తలో చిలకల దుంపలు, దీనికి 500 రూపాయలా? ఆనంద్ బాబు, ఈ ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెప్ప మూసి తెరిచే లోపల రిజర్వ్ బ్యాంక్ దోచేసే డేంజరస్ ఫెలోస్ ఉన్నారు ఇక్కడ. అవును ఆనంద్ బాబు గారు, మీరు సాయిబాబా గారిని డీల్ చేయటం నేర్చుకుంటే ఎలాంటి కంట్రీ విధవనైనా కంట్రోల్ చేయొచ్చు. అంటే నేను కంట్రీ వెధవననే? ఆ మాట నేను అనలేదండి, మీరంటే మాత్రం కాదనండి. నేను చూస్తుంటే చాలా ఇంటెలిజెంట్ లాగా అనిపిస్తున్నావా? ఏదో మీ అభిమానం సార్. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడవే నన్ను అర్థం చేసుకునేవాళ్ళగా అనిపిస్తున్నావు. అందుకే దాచుకోకుండా కొన్ని నిజాలు నీతో చెప్తున్నా. చెప్పండి. మరిద్దరం అండర్స్టాండింగ్ వద్దాం.
అదేమిటంటే వారానికి 500 వౌచర్ రాసి 250 రూపాయలు నా కొట్టు. నా హ్యాబిట్స్ నాకు వెళ్ళిపోతాయి, నీ టిప్స్ నీకు మిగిలిపోతాయి. ఓ 50-50 బేస్ అనమాట. ఏదో పని చేసినా కొంత న్యాయం ఉండాలిగా మరి. బాగానే ఉంది, కానీ 500 ఎందుకు ఖర్చు అయిందంటే ఏమని రాస్తాం? ఆ విక్స్ సీసాలు కొనుక్కోవడం రాసేవయ్యా. విక్స్ సీసాలకి 500 అంటే నంబర్ సార్. పోనీ కీళ్ళ నొప్పులు కిక్స్ అని కొత్త మందు కొనుక్కోవడం రావయ్యా. వివరాలు ఎవడు అడుగుతాడయ్యామని. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త బేరాలు నా దగ్గర తీసుకురావద్దు. అంటే కీళ్ళ నొప్పి ఖర్చులేనంటావు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీ కాలు విరిచి ఫ్రాక్చర్ ఖర్చులను రాయాల్సి వస్తుంది. తాళాలు చేతిలో ఉన్నాయి కదా అని నన్ను మరీ తపేడాలతో అనుకునే వాళ్ళ చూడకు, నాకు టైం వస్తుంది. రే బేవర్సు, ఏమన్నాను ఇప్పుడు? హలో బ్రదర్ అన్నాను. హలో బ్రదర్ లేదు, డియర్ బ్రదర్ లేదు, మర్యాదగా ఏమన్నావు నిజం చెప్పు. అరే నిజం అండి, అయినా మిమ్మల్ని అనడానికి మీ ఆవిడగా నాకేం పని అండి? టైర్లు వద్దు. రే సైదురు, ఏమన్నారా నేను ఇప్పుడు? హలో బ్రదర్ అని అన్నారే, మీకెలా అనిపించిందండి? ఆహా, ఏం వినిపించిందో నీకు తెలుసు, నాకు తెలుసు, చుట్టూ ఉన్న పంచభూతాలకు తెలుసు. చెప్తా నీ సంగతి తర్వాత చెప్తా. పోరా పుడింగి. ఏం స్ట్రోక్ ఇచ్చారండి? అరే 250 రూపాయలు ట్రిపుల్ ఎక్స్ట్రామ్ మేడ్ ఇన్ ఇండియా. దీని పని బాగుంది. ఏమిటి బావా సీరియస్ గా ఉన్నా? నీకేం కొత్త కారు ఇచ్చారు కాబట్టి హుషారుగానే ఉన్నావు. మా నెత్తి మీద కొత్త మేనేజర్ని పెట్టారు, వాడు మాకు మూల సంఖ్య తెప్పిస్తున్నాడు. ఎవరు? వాడే ఆనంద్ గాడు. వాడికి అంత సీన్ ఉందా? ఒక సీన్ ఏంటి, టోటల్ సినిమా వాడిలా ఉంది. కావాలంటే వెళ్ళి చూడు. పంచదార 28K. హలో, ఏమిటి మేనేజర్ గా జాయిన్ అయిన ఫస్ట్ రోజే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావంట? ఎక్స్ట్రాలు చేయడానికి నీ అంత పొగరు నాకు లేదు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుతుంది. పర్వాలేదు, కుట్టిస్తాలే. ఎందుకు ప్రమీలమ్మ, డైలీ యువర్ సాంగ్ ప్రోగ్రామ్ లో నీకు కావాల్సిన పని అడుకోక మిగతా విషయాలన్నీ అడుగుతారంటే మ్యాటర్ ఏంటో మాట్లాడుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది కదా. నాకు 15,000 కావాలి. ఎంతమ్మా? ఏ తెలుగులో చెప్తే కానీ అర్థం కాదా? 15,000 కావాలి. ఎందుకో? కార్లో స్టీరియో నీకు పెట్టించుకోవడానికి. కారే వేస్ట్, అందులో స్టీరియో ఒకటా? ఎలాగూ మీ నెక్స్ట్ డే లాగా అదే కదా అని అనేశాను. Shut up. సారీ. నీ సంగతి అంటే ఇప్పుడు తెలుస్తాను. వసే నా పిల్లవా, కొంచెం స్పీడ్ తగ్గించు. ఏమన్నా? నేనేమనలేదే. అన్నావు చెప్పు. వసే రావులమ్మ సినిమా బాగా సక్సెస్ అయిందన్నాను. కాదు, ఏమని అడుగుతున్నావు? శ్రీరాములమ్మ సినిమా బాగా సక్సెస్ అయింది అన్నాడు. నో, వేరేదో అన్నావు. పోనీ మీకు వినిపించిందో చెప్పండి. చెప్తాను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. గురువు గారు, అయ్యగారి దగ్గర ఫిట్టింగ్ ఏమైనా పెట్టుదాం. వాళ్ళ ఫిట్టింగ్లు వాళ్ళకుంటే మన కటింగ్లు మనకుంటాయి. ఎక్కడ ఆపామో చెప్పు. పంచదార దగ్గర ఆపాం. ఆ. కూలమ్మో కూరగాయలు కొనాలి. ఈ లిస్ట్ ఏంటి చెప్పరా? మళ్ళీ వస్తానులేండి. మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో. మావయ్య, మావయ్య, ఏమిటమ్మా? ఆ కొత్త మేనేజర్ గారిని తీసేయండి మావయ్య. ఏమ్మా? అతను మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు. చాలా అరగంట గా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటికి ఓనర్ అతనేనంట. అలా అన్నాడా? ఆ, అతను అలాంటి వాడు కాదే. అంతేకాదు, నేను డబ్బులు అడిగితే ఇవ్వరు బొమ్మన్నాడు. పైగా తిట్టాడు కూడాను. నిన్ను తిట్టాడా? అవును మావయ్య, నా మొహానికి కారే వేస్ట్ అన్నాడు. అయ్యి బాబోయ్, ఆ మాట నేను అసలు అనలేదు సార్. నిజంగా నేను ఆ మాట ఉంటే నా నాలుగు ఎండి నాకులా రాలిపోతుంది సార్. అబద్ధం చెప్తున్నాడు మావయ్య. ఏయ్, నేను డబ్బులు అడిగితే నువ్వు వివరం లేదు. ఈ మాట మాత్రం నిజం సార్. ఎందుకు ఇవ్వను రాబయ్యా? కారులో స్టీరియో పెట్టుకోవాలన్నారు. ఇలా వెస్ట్రన్ పాటలు విని ఎంటీవీలో చూడటం వల్లే ర్యాంక్ రావాల్సిన అమ్మాయికి క్లాస్ మాత్రమే వచ్చిందనే బాధతో తన భవిష్యత్తు బాగుపడాలని ఇవ్వన్నాను సార్. అది నిజమే. అవును, మా ప్రమీల వెస్ట్రన్ మ్యూజిక్ మాత్రమే వింటుంది అనుకుంటున్నావా? క్లాసికల్ కూడా వింటుందా సార్? వినడం మాత్రమే కదయ్యా, అద్భుతంగా పాడుతుంది కూడా. పాడుతుందా? నేను నమ్మను సార్. నమ్మవా? మ్మ్హ్. అమ్మా ప్రమీల, ఏది ఒక్క స్వరం పాడమ్మా. ఆ దెబ్బతో 2 స్టీరియోలు ఇవ్వాలి నీకు. సగ సగమా గమ గమద మద మదని దని దని సా సాసని మిని దదని సాసని మిని దని సని దని సగ సాస దని సగ సాస దని సగ మగ గసని సని దని సని సా ని సగ సగ సని దని సగ సని దని సగ సని దని సగ గమ గరి సని సా ఆహాహా, తప్పు తప్పు. ఇందోళలో రిషభం రాకూడదు. శంకరాభరణం సినిమా చూడలేదా? అవయ్యా, నీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉందా? ఏదో కొంచెం. ఏది
ఓసారి వినిపించు. సగ సగమా గమ గమద మద మదని దని దని సాసని నిని దని సాసని నిని దాని సని దని సగ సాస దని సగ సాస దని సగ మగ సాగని సని దని దని సా ని సని సగ సని దని సగ సని దని సగ సని దని సగమా గాగమగ సని సగ సాని దని ని సని దమ దని దమగ గమదని సని దని దమ సగమదని ని దని దమగ గమ మగ దని ని సగ సని దని సాని దమగ సని దని సా. బాగుందయ్యా, కంగ్రాచులేషన్స్. నీకు చాలా విద్యలు వచ్చాయి. ఆ ప్రమీలకి కాస్త కోపం ఎక్కువ. చిన్నప్పటి నుంచి దాని స్వభావమే అంతా. ఏమనుకోకు. పర్వాలేదు సార్. కోపమా కొత్త సిగ్గు దీపమా కోపమా కొత్త సిగ్గు దీపమా ఎర్రగా సంజనమ్మా పై పై పంతమా పట్టు నెగ్గు పందెమా వెర్రిగా సంజనమ్మా ఈ గయ్యాడి గంగమ్మ కోపం ఏ కొంప ముంచెందుకు ఈ వయ్యారి భాగమ్మ వేగం కింద మీద చూడకుండా పొంగుతోంది ఎందుకు కోపమా కొత్త సిగ్గు దీపమా ఎర్రగా సంజనమ్మా పై పై పంతమా పట్టు నెగ్గు పందెమా వెర్రిగా చింజనమ్మా పాల పొంగుకేలను నీటి మీద కోపము నేల పాలు కాకముందే ఆపినందుక నీలి మబ్బుకేలను నేల మీద కోపము గుండెలోని భారమంతా దించినందుక పాపమ్ము ఇక ఆపమ్ము నన్ను కౌగిల్చే పోరాటం పోనీలే అని చూస్తుంటే శృతి మించిందే నీ బాటం బుద్ధిగా ఆడపిల్ల తీరుగా హద్దులో ఉండకుండా ఇంత అల్లరెందుకు కోపమా కొత్త సిగ్గు దీపమా ఎర్రగా సంజనమ్మా పై పై పంతమా పట్టు నెగ్గు పంచమా వెర్రిగా చింజనమ్మా రాస నిమ్మ పండురు ఎంత రోషముండిరు పళ్ళు రాలిపోవునంత పుల్లగుండిరు ఉల్లిపాయ గుండెలు ఎంత ఘాటు ఉండిరు కళ్ళ నీరు ఊరు దాకా ఊరుకోదురు కూడతమ్మను తెస్తే పడిపోవాలా పళ్ళన్నీ జింకమ్మ నువ్వు దడిపిస్తే రంగాల పులులన్నీ పిచ్చుకా ఊరుకో పిచ్చి పళ్ళు మానుకో ముక్కుతో నొక్కుతుంటే గోడ పిచ్చులుడవమ్మకు కోపమా కొత్త సిగ్గు దీపమా ఎర్రగా చందనమ్మ
తొందరగా తీసుకురండి అయిపోయి పట్టండి తొందరగా అమ్మ నా దొంగ మావులు జంటిల్ మన సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్లు ఉంటాయి. అందులోను మా నాన్నకు కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎక్కించేసారా లేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామూలు మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షమేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఏమిటి ఆనంద్, ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి రండి చెప్తాను. సార్ అటు చూడండి. ముందు ఈ విషయం వరప్రసాద్ గారికి చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలా అని వీళ్ళని ఇలా వదిలేమంటారా? వదలమని అంటం లేదు, టైం చూసి చెప్పమంటున్నాను. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను. ఏంటి నాకు ఇటుకలు ఎందుకు? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సేదనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రభు ఉన్న మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారో. అట్టగే ఉన్నాను. ఏ మల్లయ్య, నువ్వు ఇచ్చే ఎంతో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్. అవతల ఫోన్లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాయి నేనెవరో? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకురక్కర్లేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. అన్నయ్య బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారనయ్య? ఏది వీధి అల్లుడు, ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. లేవండి బాబు, ఈ విషయం ఎంతతో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరు కంగారు పడకండి. ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? మీ అందరికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యత వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా, స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? వచ్చిన పని చూసుకునేళ్ళు. అయింది గారా, ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపం వస్తుందని నాకేం తెలుసు. పద. రాముని తోక పివరుండిట్లనియే, రాముని తోక పివరుండిట్లనియే,
ఎక్స్క్యూజ్ మీ, నీకు ఇక్కడేం పని? యాక్చువల్గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పిన లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండి ఇట్లనియే. రామునికి తోకుందా? దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్. రుక్మిణి, ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదంత ఏడుస్తా పరిగెడుతుందంటే. ప్రమీల, అమ్మా ప్రమీల, ప్రమీల, ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్కి వచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మా. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్ల పేంత సమానం అక్క. అవునండి అమ్మగారు, నా కూడా 2-3 సార్లు అంత క్లాసు కూర్చాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి కానీ ఇలా స్కూల్లోకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మా. ఎంత పొగరు వాడికి! అసలు మన సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్ద. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్? ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ పలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు, తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పును వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తా. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయగూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద్ నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆయన ముద్దుల మేళకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు. ఆయన అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్ వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి.
ఎర్రబడ్డ గోరింటాకు ఆగని కొంగు ఆశల పొంగు కనబడలేదా రమ్మని నన్ను లాగితే నేను నిలవను కాదా అనువైన ఏకాంతం లేదా ఓ కొండ మీద వెండి వెన్నెలా కురిసి కురిసి తడిసేనమ్మ కోనసీమ కొమ్మర తడిసి మెరిసేనమ్మా ఎర్రబడ్డ గోరింటాకు ఆగని కొంగు ఆశల పొంగు కనబడలేదా రమ్మని నన్ను లాగితే నేను నిలవను కాదా అనువైన ఏకాంతం లేదా చెంపకెంపులు కోరి చిదిమిన ఊరేనా చంద్రవంకగా మారి మిలమిలలాడేనా ఒంటిని చేరి వెతికిందేనా హాయి పంటగా మారి పిల్లకలు పూసేనా పిలిచింది నన్ను స్వయంవరం పలికింది నాలో నరం నరం